అండి. నమస్తే అండి. సో పహల్గమ్ అటాక్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడు జరగలేదు. 2019లో లాస్ట్ జరిగిందనమాట. జమ్మూ కాశ్మీర్‌లో జరిగింది అది కూడా. అయితే ఇది ఎప్పుడు ఎందుకు జరిగిందో మనకైతే తెలీదనమాట. 25 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. జపాన్ ఆయన ఒక ఆయన ఉన్నాడు. అయితే ఇది పాకిస్తానీ వారి హస్తమా? లేదంటే ఒకవేళ పాకిస్తాన్‌లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారతదేశం మీద ఉన్న కుట్రతోటి భారతదేశం అంటే ఆళ్ళు కూడా హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపారన్నమాట. అయితే ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే హిందువులు అంటే ముస్లిమ్స్ అయితే చంపరాని కాదు కానీ అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు కదా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నారు, మన హైదరాబాద్ లో ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మనోళ్ళు కొద్దిగా వివక్షితంగా చూస్తారు. మన ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేస్తానన్నమాట. భారతదేశంలో ఎందుకు ఇలా జరిగింది ఏంటి సంగతి అని చెప్పి ఇది జరగడం అనేది చాలా బాధాకరము. నావీ ఆఫీసర్ కూడా ఒక ఆయన ఉన్నాడు. కంపల్సరీ దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. సో ఇంకో న్యూస్ ఏంటంటే లైక్ మన ఇండియాలో హై కమిషన్, పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ఉంటుంది కదా, దాంట్లో పాకిస్తానీ పీపుల్ ఉంటారు కదా, వర్కర్స్. సో వాళ్ళు ఒక పర్సన్ ఈ అటాక్ జరిగిన తర్వాత కేక్ తీసుకెళ్లి సెలబ్రేట్ కూడా చేసుకున్నారని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అయింది, వీడియో కూడా బయటకు వచ్చింది. సో దాని మీద మీ అభిప్రాయం? దానికి ముందే ఆర్మీ ఆఫీసరు ఒకటి కామెంట్ చేశారనమాట. పాకిస్తాన్ లో ఐఎస్ ఒకటి ఉంటది. ఆయన కామెంట్ ఏంటంటే ఇలా భారతదేశం గురించి ఒక కామెంట్ చేశారనమాట. అంటే ఒక అధికారి అలా చేసినప్పుడు కింద ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అంటే ఏదో చేయాలి అనిపిస్తుంది. అలా చేశారా లేదంటే వీళ్ళంతలకు వీళ్ళు చేశారా మనకు తెలియట్లేదు. ఇదైతే చాలా బాధాకరం విషయం. అంటే మన దేశంలోనే ఉంటూ ఏ ధైర్యం మీద వాళ్ళు అలా చేస్తున్నారు? ధైర్యం అంటే మనం వాళ్ళకి జమ్మూ కాశ్మీర్ అంటే ఇక్కడ ఒక బార్డర్ ఉంటది అనమాట. ఆ బార్డర్ అవుట్ అవుతా ఉంటారు. మనకు పాకిస్తాన్ సంబంధించి కావచ్చు, క్రికెట్ సంబంధించి కావచ్చు. వాళ్ళ మీద ఏంది అంటే ఆ ఫ్రీడమ్ మనం ఇచ్చాం కాబట్టి ఇలా జరుగుతుంది అనుకోకూడదు. కానీ అంటే ఎప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చేటట్లయితే చాలా సార్లు జరిగేది కదా. ఇది ఇప్పుడే జరిగిందంటే అసలు దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళంతా కాల్ చేశారా ఏంటి సంగతి అని దాని ఇన్వెస్టిగేషన్ చేసి మన కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మరి.